బేసిక్ గా పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కి అనుకున్నా వాళ్ళ దేశంలో చాలా మందికి అసలు బుర్రా బుద్ధినే లేవు మామ. ప్రజెంట్ టీమ్ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో మ్యాచెస్ ఆడుతుంది. అయితే రీసెంట్ గా ఒక ఫ్యాన్ శుభ్మన్ గిల్ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. శుభ్మన్ గిల్ కూడా ఫ్యాన్ ఏమనుకుని షేక్ హ్యాండ్ ఇచ్చారు. హ్యాండ్ షేక్ తర్వాత వచ్చిన బోగ్గాడు పాకిస్తాన్ జిందాబాద్ అని అడగడం స్టార్ట్ చేశాడు. అంటే వచ్చిన వాడు పాకిస్తానీ. మా టీం కి హ్యాండ్ షేక్ ఇవ్వలేదు, ఇప్పుడు నాకు ఇచ్చారు చూడండి అంటూ గర్వంతో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఎగిరాడు. అండ్ ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టి రచ్చరచ్చ చేశాడు. అది కాస్త వైరల్ అయింది. ఇది చూసి మన ఇండియన్ శుభ్మన్ గిల్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ నేను 2 పాయింట్స్ చెప్పాలని అనుకుంటున్నామా. ఫస్ట్ పాయింట్, ఇండియన్ యువతకి వచ్చిన వాడు ఇండియా పాకిస్తాన్ శుభ్మన్ గిల్ కి తెలియదు. ఎవరో ఫ్యాన్ అనుకుని షేక్ హ్యాండ్ ఇచ్చారు, అందులో తప్పే లేదు. వాడు పాకిస్తాన్ అండ్ శుభ్మన్ గిల్ కి తెలిసిందంటే ఖచ్చితంగా షేక్ హ్యాండ్ ఎవరు, దట్ ఫర్ షూర్. సో దీన్ని బేస్ చేసుకుని శుభ్మన్ గిల్ ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. సెకండ్ పాయింట్, పాకిస్తాన్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా ప్లేస్ దగ్గర నుంచి షేక్ హ్యాండ్ తీసుకుంటేనే అదేది యుద్ధం గెలిచేసామనే రేంజ్ లో ఫీల్ అవుతున్నారు. బై మిస్టేక్ లో మీరు కనుక మా మీద ఒక మ్యాచ్ గెలిచి ఆ ఆనందంలో మీ మీద మీరే బాంబులు వేసుకుంటారేమో. మీరు ఆవేశాలు అలా బాంబులు వేసుకుంటారనే మేము మిమ్మల్ని ఎందులో గెలవనేమో. ఇంకా షేక్ హ్యాండ్ తీసుకున్న ఫ్యాన్ కి చెప్తున్నా, నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చి వీడియో తీసి పాపులర్ అవ్వాలనే దాంట్లో పెట్టిన శ్రద్ధ సగం నువ్వు ఆస్ట్రేలియాకి ఏ పని మీద వెళ్ళావో అది చూసుకుంటే కనీసం మీ ఊర్లో నువ్వైనా బాగుపడిన వాడు అవుతావు. లేకపోతే నువ్వు కూడా వెనక్కి వెళ్ళి బాంబులు చుట్టుకోవడమే.